నమస్కారం వెన్నెల న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ కి ఇచ్చిన మాట ప్రకారం బొల్లా గెలుపు కృషి చేస్తా బక్కెన పేదలకు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే టీడీపీతోనే సాధ్యం జీవి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి ఒక కార్యకర్తగా కృషి చేయడం జరుగుతుందని మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు। ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం లావు శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్ సమక్షంలో నియోజకవర్గ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడును సాదరంగా కలిశారు। మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బొల్లా బ్రహ్మనాయుడు ద్వారానే సాధ్యమని తెలియజేశారు। బొల్లా బ్రహ్మనాయుడు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నిద్రలు సైతం మాని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు। జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మల్లికార్జున గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు। ఈరోజు ఆయనతో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం కోసం నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం। ఇప్పుడు మనం వచ్చినప్పుడు అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం। నేను శ్రీకృష్ణదేవరాయలు గారు ఎదురుగా మాట్లాడటం జరిగింది। ఇక్కడ మన అందరి జయం ఒకటే కావాలి। ఇక్కడికి వచ్చిన తర్వాత మల్లికార్జునరావు గారు బ్రహ్మనాయుడు గారు ఇద్దరు ఒకటే, వారు వేరు ఈయన వేరు కాదు, ఒకటే బాటలో ప్రయాణం చేస్తారు, ఒకే మాట మీద ఉంటారు। ఇప్పుడు మల్లికార్జునరావు గారి తరపున వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసిపోయి మనమందరం కూడా ఒకే కుటుంబం, ఒకటే బాటలో ఒకే మాట మీద ఉండి ఇక్కడ నుండి వైఎస్ఆర్ కుటుంబంలో ఉండి మన అందరి జయం ఒకటే। బొల్లా బ్రహ్మనాయుడు గారిని ఇక్కడి నుంచి శాసనసభ అత్యధిక మెజారిటీ తోటి గెలిచి పంపించాలా, పని విని ఎదిగిన రీతిలో ఇక్కడ మెజారిటీ రావాలా। ఆ మెజారిటీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి గెలుపుకు ఉపయోగపడాలా। ఆయన పార్లమెంటుకు ఢిల్లీకి వెళ్ళాలా। అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా పూర్తిగా వెనక్కిపోయిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో అభివృద్ధి చెందడం తప్ప ఈ 5 సంవత్సరాల్లో మరింత వెనక్కిపోయి దుస్థితి ఏర్పడిందన్నారు। చెప్తుంటారు అందరూ చెడుని గెలవాలంటే మంచి వాళ్ళందరూ కూడా చేతులు కలపాలి అని। ఈరోజు ఈ వేదిక మీద చూస్తూ ఉంటే కనుక ఈ 5 సంవత్సరాల నుంచి ఈ 10 సంవత్సరాల నుంచి వినుకొండకి జరిగిన అన్యాయాన్ని, ఇక్కడ ఏ విధంగా అయితే అభివృద్ధికి ఏ విధంగా కూడా నోచుకునే పరిస్థితిని చూసి వీళ్ళందరూ కూడా చేతులు కలుపుతా ఉన్నారు। ఏదో పదవుల కోసం లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం అలా కాదు వచ్చింది, వారు వచ్చింది వినుకొండ అభివృద్ధి చేసుకోవాలి। వినుకొండ పూర్తిగా కూడా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన అభివృద్ధి కూడా దోచుకోలేదు। ఇప్పుడే చెప్తా ఉన్నాను ఇందాక, చిన్న చిన్న కోరికలు కూడా ఇక్కడ తీరని పరిస్థితి। తాగునీటి సమస్య అనేది చాలా కష్టమైన పని కాదు, కానీ అటువంటిది అక్టోబర్ నవంబర్ మాసంలోనే బొల్లాపల్లి మండలంలో తాగునీరు ఉండవు, వినుకొండ టౌన్లో తాగునీరు ఉండవు। అలాగే పెన్షన్లకు పెట్టుకుని ఉంటే చాలా మందికి మన పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చాలా మందికి మీరు టీడీపీలోకి రండి మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది। రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగి మరీ ఇచ్చారు। ఇక్కడ ఉన్నారు, మల్లికార్జున గారు ఉన్నారు, మరి రాజశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళు అడిగి మరి వెంటబడి మరీ ఇచ్చారంట। ఊరూరా తిరిగి మీకు ఎవరికి ఇల్లు కావాలమ్మా అని చెప్పి అడిగి మరీ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి। కానీ ఈ రోజు చూస్తా ఉంటే కనీసం గ్రామానికి 10 ఇల్లు కూడా శాంక్షన్ చేయలేని పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది। ఈ పరిస్థితులన్నీ మారాలంటే వీరిద్దరూ చేయి కలపాలి, అదే ఈ రోజు జరిగింది। దీంతో ఈసారి 2019 ఎలక్షన్ లో బొల్లా బ్రహ్మనాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు। గెలవడమే కాదు, ఆయన ఏదో ఇక్కడికి వచ్చి ఏదో దీన్ని అనుభవించాలనేది రాలేదు బ్రహ్మనాయుడు గారు, దీన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో వచ్చారు। బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పార్టీలో చేరి పార్టీ అభివృద్ధి కృషి చేయడం ఎంతో శుభపరిణామం తెలియజేశారు।
అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి నూతనంగా పార్టీలో చేరిన వారికి మక్కెన మల్లికార్జునరావు సమక్షంలో మరి రాజశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయ, బొల్ల బ్రహ్మనాయుడులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మక్కెన మల్లికార్జునరావు పార్టీ అభివృద్ధికి ఒక కార్యకర్తగా కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతోనే పార్టీలో చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, బొల్ల బ్రహ్మనాయుడు అన్నను ఎమ్మెల్యేగా చూడడమే నా నిజమైన వైఎస్ఆర్కి ఇచ్చే గౌరవం అన్నారు. పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీలోని లేబర్ ఆఫీస్ ఆవరణలో వినుకొండ నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ముఖ్య అధ్యక్షులు ఎస్కే బాజిద్ తెలియజేశారు. ఎస్కే బాజిద్ అధ్యక్షులుగా షేక్ మున్నా, ఉపాధ్యక్షులుగా షేక్ సైదావలి, ప్రధాన కార్యదర్శులతో పాటు మరికొంతమందిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. కార్మికుల కష్టం తెలిసిన వారికే సాటి కార్మికుల సమస్యలు తెలుస్తాయని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కార్మికులకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అండ్ మోటార్ రీవైండింగ్ ఏదైతే యూనియన్ ఉన్నారో ఈరోజు కొత్తగా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గౌరవ అధ్యక్షులుగా మేస్త్రి అక్షయ్ గారిని, అధ్యక్షులుగా మున్నా గారిని, ఉపాధ్యక్షులు సైదావలి గారిని, కోశాధికారి కాసిం గారిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన కార్మికులకి రావాల్సిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా కల్పించాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి సభాముఖంగా మేము ఇక్కడ తీర్మానించుకోవడం జరిగింది. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చెందిన 60 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి బొల్ల బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. నూతనంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో చుట్టూ చెరువులు ఉన్న నీరు నింపుకొని దుస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తంగిరాలలో డ్యాంను ఏర్పాటు చేసి బరికెపుడిసెల డ్యాంను పూర్తి చేసి బొల్లాపల్లి మండలానికి నీరు తెచ్చి గ్రౌండ్ వాటర్ను పెంచడం జరుగుతుందన్నారు. దీనివలన పట్టణ ప్రజలకు 24 గంటలు నీరు వచ్చే విధంగా చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పార్టీలోకి చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని, తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతిని చూడలేక ప్రజలు వైసీపీలోకి రావడం జరుగుతుందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతోనే పార్టీలోకి వస్తున్నారని తెలియజేశారు. వినుకొండ పట్టణం చాలా మోసపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆ మోసం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆనాడు 10 సంవత్సరాల క్రితం వచ్చి నేను బ్రహ్మాండంగా మంచినీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాను వినుకొండ పట్టణానికి అని చెప్పారు. ఆ వాగ్దానాలు ఏమైంది నేను అడుగుతూ ఉన్నాను. ఆసారి అయిపోయింది, మళ్ళీ వేశారు. మళ్ళీ మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ మినిస్టర్ వాదాలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంటే దాదాపుగా మినిస్టరు హోదా తీసుకున్నారు. ఏం చేశారని అడుగుతున్నాను. ఈరోజు ప్రజలకి మళ్ళా గెలిస్తే మళ్ళా చేస్తానని చెప్పడం ఎంత చెప్పడానికి కూడా కనీసం ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిలాగా మీరు మాట్లాడట్లా. అదే మేము చెప్తున్నాం. ఈరోజు వినుకొండ పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తక్షణమే బ్రహ్మాండమైనటువంటి వాటర్ సమస్య, దానికి సంబంధించినటువంటి ట్యాంకు, దానికి సంబంధించినటువంటి ఆర్ఓ ప్లాంటు అంటే దొండపాడు చెరువు, ఆ చెరువులో 500 ఎకరాలు దానికి ట్యాంకుగా ఏర్పాటు చేసి, ఇప్పుడు మనకున్న సింగర్ చెరువు 50 ఎకరాల్లో ఉంది. అక్కడ ఉంది 212 ఎకరాలు ఉంది. ఆ 212 ఎకరాల్లో 12 ఎకరాలు అక్కడ పార్కుగా తయారు చేసి 200 ఎకరాలు ట్యాంకుగా తయారు చేస్తాం. అక్కడ ఈ మధ్యకాలంలో ఆర్ఓ ప్లాంట్లు వచ్చినాయి. గంటకి 20,000 లీటర్లు మినరల్ వాటర్ వచ్చే ప్లాంట్లు లేటెస్ట్గా వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి లేటెస్ట్ ప్లాంటు మన వినుకొండ సింగర్ చెరువు దగ్గర ఏర్పాటు చేసి ఆ ట్యాంకు ద్వారా అక్కడ నుంచి ఎంఎస్ పైపులు వేస్తే తుప్పు వస్తుంది. ఎస్ఎస్ పైపు లైన్లతో ప్రతి ఇంటికి డైరెక్ట్గా మినరల్ వాటర్ వచ్చే విధంగా స్టీల్ పైపులతో వేసి అక్కడికి ఇంటికి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో జనరల్గా వచ్చే వాటర్ మటుకి ఇంతకుముందు ఉన్న పైపు లైన్లో ఆ పైపు లైన్ 24 అవర్స్ నీళ్ళు వచ్చేదానికి మనం ఏర్పాటు చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు పైపు లైన్ ఉంది, ఆ పైపు లైను అలాగే ఉంటుంది. అది జనరల్గా వచ్చే వాటర్ వస్తుంటుంది, మామూలు వాటర్, మినరల్ వాటర్ కాకుండా. మినరల్ వాటర్ రోజు ఈ స్టీల్ పైపు లైన్లు వేసి ఇళ్ళకి ఇచ్చి దాని ద్వారా పూర్తి స్థాయిలో
ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ అంటే రోజు అరగంట మంచినీళ్ళు ఇస్తారు. మంచినీళ్ళు మినరల్ వాటరు, రైసు అది వండుకోవడానికి కానీ, అది ముఖ్యమైన ఏదైనా కర్రీస్లోకి వాటన్నిటికి కూడా మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వినుకొండ పట్టణంలోని 11వ వార్డు శృంగారవనంకు చెందిన సుమారు 150 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షులు సుంకర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నుండి 150 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శృంగారవనం నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై నమ్మకంతో పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. ఈరోజు సుదినం మన వినుకొండ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు, డీసీ అధ్యక్షులు శ్రీ జీవీ ఆంజనేయుల సమక్షంలో ఈరోజు 11వ వార్డులో కాపులు ప్లస్ బీసీలు, ఎస్సీలు అన్ని వర్గాలు కలిసి ఈరోజు పార్టీలో చేరడమైంది. ఇది ఒక పార్టీకి గెలుపుకు శుభసూచన. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వచ్చే ఎలక్షన్కి భారీ మెజార్టీతో ఇంతకుముందు ఎప్పుడు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఉండేది. ఈ దాబా 3వసారి ఘనత మన జీవీ ఎమ్మెల్యేగా రావాలని మనసులో కోరుకుంటూ, అట్లనే కాపు కార్పొరేషన్లో ₹1 ఇచ్చే ఘనత మన గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో మన జీవీ ఆంజనేయ గారిదని సగౌరవంగా చెప్పుకుంటున్నాము. అట్లనే ఎన్ఎస్పీ కాలనీలో కాపుల కోసము 20 సెంట్లు ఇస్తానని ఆ రోజు వాగ్దానం చేసి మన మున్సిపాలిటీ జీవో కూడా తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. ఆ ఘనత కూడా వినుకొండ ఎమ్మెల్యే జీవి గారిదే. అట్లానే గోరా మార్కెట్ కోసం, ఫిష్ మార్కెట్ కోసం కొన్ని సెంట్లు సేకరించి కూడా ఇచ్చిన ఘనత కూడా మన జీవీ ఆంజనేయ గారి. ఇందు సందర్భంగా అందరూ కూడా వచ్చే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో శ్రీ జీవీ ఆంజనేయ గారిని గెలుపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తూ ఉంది. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని ఇక్కడ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 2000 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి వినుకొండ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారని, భవిష్యత్తులో ఇంకా బాగా చేస్తారని నా మీద నమ్మకంతో గత 5 సంవత్సరాల నుండి 2000 కోట్ల నిధులు తీసుకొచ్చారని సంతోషంతో, భవిష్యత్తుకు భరోసాతో ఈరోజు అనేక మంది 150 కుటుంబాలు అంకాలమ్మపేట గుడి దగ్గర 11వ వార్డు మహాలక్ష్మ గుడి దగ్గర 11వ వార్డు నుండి 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ ఘన స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. సుంకర శ్రీనివాసరావు గారు పార్టీలో చేరారు. అలాగే సుంకర కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. వినుకొండ మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామం యాదవ్ సామాజిక వర్గానికి చెందిన 40 కుటుంబాలు, గుట్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన 30, తిమ్మాయిపాలెం ఎస్సీ కాలనీ, ఈపూరు మండలంలోని బొమ్మరాజుపల్లి తండాలకు చెందిన వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు ఎస్సీ కాలనీ నుండి 20 కుటుంబాలు, పట్టణంలోని 17, 18 వార్డుల్లో 20 కుటుంబాలు, మండలంలోని పిట్టంబండ నుండి 25 కుటుంబాలు, కొప్పుకొండ 20, నరగాయపాలెం 50, సేవల్యాపురం నుండి 70 కుటుంబాలు, బొల్లాపల్లి మండలం 50, బొల్లాపల్లి 50, మొగచింతలపాలెం నుండి 10 కుటుంబాలు ఆదివారం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి అండగా ఉంటానని, పార్టీ అభివృద్ధి కృషి చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనేక రకాల కష్టాలు పడ్డారు. ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళని పూర్తిగా వెనకబడ్డ గ్రామంలాగా తయారు చేశారు. ఆ గ్రామానికి కూడా అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మా వంతు పూర్తి స్థాయిలో మీకు అన్ని విధాల న్యాయం చేస్తామని, మీరందరూ కూడా ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులని మీ అందరికీ సౌనీయంగా మనం చేస్తున్నాను. ముందు కొత్తగూడెం కూడా రేపు మన గుండ్లకమ్మపై డ్యాము నిర్మాణం జరిగిన రోజున తంగిరాల దగ్గర ఆ డ్యాము నిర్మాణం జరిగిన ఆ క్షణం నుంచి కొత్తగూడెం కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ విపరీతంగా పెరిగడానికి అవకాశం ఉంది. ఆ డ్యాము పూర్తయిన రోజున కొప్పుకొండ బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ అయితే 3 పంటలు పండిద్దని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఒక కొప్పుకొండ కాదు, వినుకొండ రూరల్ మండలం కానివ్వండి, నూజెండ్ల మండలం కానివ్వండి, వినుకొండ పట్టణానికి కానివ్వండి, దాదాపుగా మన
చావల్యాపురం మండలం కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ తో ముందుకెళ్ళాలి. మనం కంపల్సరిగా గుండ్లకమ్మ డ్యామ్ నిర్మాణం జరగాలి. అదే మా ఆశయం. ఆ ఆశయాన్ని అన్ని విధాలా మీ అందరూ కూడా ఆశయానికి సహకరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే పట్టణాన్ని సుందరీకరణ చేస్తామని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తనయుడు జీవి హరీష్ తెలిపారు. పట్టణంలోని 18వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి హరీష్ వార్డుల్లోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తమ విలువైన ఓటు ముద్రను తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్పై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే పేద ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. స్థానిక నసరావుపేట రోడ్లోని గంగినేని కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి నిధులు కేటాయిస్తూ వారిని సమాజంలో ఆర్థికంగా రాణించేందుకు ప్రణాళిక రచించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఇటువంటి అభివృద్ధి జరగాలంటే ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్ గుర్తుపై తమ ఓటు ముద్రను వేసి గెలిపించాలని కోరారు. తప్పనిసరిగా ఇప్పుడు కార్పొరేషన్ పెట్టారు కాబట్టి ఇంకా నిధులు ఎక్కువ కేటాయించడం జరుగుతుంది. చాలా మందికి అందే విధంగా ఈ సబ్సిడీ రుణాలు అన్నీ మీరు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లే విధంగా మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే మీకు ఎప్పుడు ప్రభుత్వ పరంగా నేను చేయగలిగింది ఏదైనా ఉంటే, ఏదైనా పోలీస్ స్టేషన్లో పడున్నా, ఎంఆర్ ఆఫీసులో పడున్నా నా వంతు సహకారం ఉంటుంది. మండలానికి ఒకరు మీలో వారి ప్రతినిధికి, మీరు ఎన్నుకున్న ప్రతినిధికి అక్కడ ఎంఆర్ ఆఫీసులో, ఎండి ఆఫీసులో, పోలీస్ స్టేషన్లో మా వాళ్ళు వస్తే మీరు పనిచేయాలని చెప్పి చేపించి రాష్ట్రంలో అమలు చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. మీ సంఘ సభ్యులు కోరిన విధంగా ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తానని మనవి చేస్తున్నా. పోలింగ్ అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వినుకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్సీవై తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వెన్నెల న్యూస్తో మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో 300 మంది BLOల పర్యవేక్షణలో ప్రజలకు నూతన ఓటు కార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు సూచనలు పాటిస్తూ అధికారులు సహకరించాలని కోరారు. జాబితా నమోదు కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 15వ తేదీ వరకు 15/3/2019 వరకు ఎవరైతే మా ఓటులు నమోదు చేయండి అని అభ్యర్థులను ఇస్తారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మరి పునర్విచారణ BLOలతోనూ సూపర్వైజర్లతోనూ విచారణ జరిపి తహసీల్దార్లు వాటిని రికమెండ్ చేస్తూ మరి వారికి అర్హత ఉంటే వయసు పరంగా కానీ నివాస పరంగా కానీ ఆధార పత్రాలతో సమర్పించి మరి అర్హత కలిగి ఉంటే వాళ్ళందరినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎవరికైతే అర్హత లేదో వారిని తిరస్కరించడం కూడా జరుగుతుంది. ఇది 15/3/2019 వరకు మాత్రమే తీసుకోమన్నారు కనుక మొన్నటితో మా యొక్క ఇది ముగిసింది. ఇప్పటివరకు వచ్చిన 15 వరకు వచ్చిన క్లైమ్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసేసి అందరి BLOలు కూడా విచారణకు ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ వచ్చిన 2-3 రోజులు వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా నమోదుపరిచి ఈ యొక్క ఓటర్ల జాబితా అప్డేట్ చేసి మళ్ళీ అందరికీ కూడా ఎన్నికలకు నిర్వహించడానికి మేము సమాయత్తమవుతామని తెలియజేస్తాం. వినుకొండలో ఓటు వేసేందుకు ఎన్ని BLO కేంద్రాలు? BLOs 300 మంది ఉన్నారు. ఆ 300 మందికి కూడా వచ్చిన క్లెయిమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అప్పుడు ఆల్రెడీ కూడా ప్రాసెస్ కూడా చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ వాళ్ళ నుంచి విచారణ జరిపి వచ్చిన వెంటనే 7 రోజుల లోపల వాటిని అప్డేట్ చేసి ఎన్నికల జాబితాను అప్డేట్ చేయడం జరుగుతుంది. సోమవారం జరగనున్న 10వ తరగతి కామన్ పరీక్షలకు ఈపూరు హై స్కూల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించినట్లు చీఫ్ ఎగ్జామినర్ రాజేశ్వరరావు తెలిపారు. ఈపూరు మండలంలోని కొచ్చెర్ల, బొగ్గరం, ఈపూరు, ఏపీ మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల, ఇనుమొల్ల పాఠశాల నుండి 354 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.